హాయ్ అండి. ఇవాళ వచ్చేసి మీకు మంచి టేస్టీ పచ్చడి ఒకటి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 15 పచ్చిమిర్చి అండ్ ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి టేస్ట్కి తగ్గంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఇందులోనే ఫ్రై చేయాలండి. ఒక గుప్పడి కలమాకు కూడా వేసి మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. దాని తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవడమే. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి పాలకూరను కూడా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నానండి. అది వచ్చేసి కట్ చేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు పాలకూరను మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. చల్లగైన తర్వాత 2 పేస్ట్ చేసుకొని ఒక దగ్గరికి వాటర్ అనేది ఏమి యాడ్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి పోపు వేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై అనేది అయిన తర్వాత పచ్చడి వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పెట్టి కలిపి తీసేయాలి.